అధ్యక్ష ప్రభుత్వ ఉద్యోగులమే పీఆర్సీ కోసం చూస్తూ ఉన్నారు. మరి రిటైర్డ్ ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఆగమాగం అవుతా ఉన్నారు అధ్యక్ష. ఒకరిద్దరు కాదు అధ్యక్ష, 80 మంది చనిపోయారు అధ్యక్ష ఇప్పటి వరకు రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ రాక. నేను ఒక 4 ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష. కేసముద్రం మండలంలో పెనుగొండ గ్రామం అధ్యక్ష, పెద్దలు మరి వారి పేరు నాకు కొద్దిగా వయసు వచ్చింది అధ్యక్ష, చత్వరం వచ్చింది, అద్దాలు పెట్టుకోవాలి అధ్యక్ష. కంకల బీరయ్య గారు, వారు మరి డబ్బులు రావాలి, వారికి డబ్బులు రాలేదు. క్యాన్సర్ జబ్బుతో 43 లక్షల రూపాయలు రావాలి అధ్యక్ష. చివరికి మరి వైద్యం అందక మరణించారు అధ్యక్ష. ఖమ్మం జిల్లా ఏన్కూరులో రిటైర్డ్ హెడ్ మాస్టర్, అవునమ్మా దానికి క్యాన్సర్కి డబ్బుల ట్రీట్మెంట్ కావాలి కదా, డబ్బులు లేకపోతే ఎట్లా ట్రీట్మెంట్ చేయించుకుంటారు. ఖమ్మం జిల్లా ఏన్కూరులో రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు అధ్యక్ష, కూరపాటి పాండురంగయ్య గారు, రిటైర్ అయినాక ఏడాదికి డబ్బులు రాలేదు, మొన్ననే చనిపోయారు అధ్యక్ష. వరంగల్లో ఇన్స్పెక్టర్ బాలకృష్ణ గారు పోయిన ఏడాది మేలో పదవి విరమణ చేస్తే 60 లక్షలు రావాలి, రాలేదు, చివరికి అప్పులు ఒత్తిడి పెరిగి గుండెపోటుతో చనిపోయారు. భూపాలపల్లి జిల్లా రిటైర్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ చిన్నయ్య గారు, వారు కూడా రిటైర్ అయ్యారు, 15 లక్షలు రావాలి, ఇంతవరకు ఇవ్వలేదు, వారు కూడా పోయారు అధ్యక్ష. 1వ తారీఖు జీతాలని పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు అధ్యక్ష. ఇవాళ పాలేరులో మిషన్ భగీరథ ఆపరేటర్ అధ్యక్ష సందబోయిన గాంధీ 4-5 నెలలుగా జీతాలు రాక ఆత్మహత్య చేసుకున్నారు. సూర్యాపేట జనరల్ హాస్పిటల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ వసీం అఖ్తర్ ఖాన్ అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నాడు. ఇట్లా ఒక్కరిద్దరు కాదు అధ్యక్ష, గోపాల మిత్ర, మున్సిపల్ కార్మికులు, ఆశ్రమ గిరిజన వంట మహిళలు, అట్లాగే మిషన్ భగీరథ సిబ్బంది, మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళు, పల్లె దవాఖానా వైద్యులు, బస్తీ దవాఖానా వైద్యులు, అందరి జీతాలు చిరుద్యోగులవి 6 నెలలుగా పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. ఇక రైతుల గోస వర్ణనాతీతం అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అధ్యక్ష ఒకనాడు ముఖ్యమంత్రి గారు అన్నారు అధ్యక్ష, రైతు బంధు ఆ పనికి మేమేమైనా అవలగాలమా, దివానగాలమా, వెయ్యమా మేము అని మాట్లాడింది అధ్యక్ష. మరి ఈరోజు అధ్యక్ష ఒకసారి కాదు 3 సార్లు ఎగ్గొట్టారు అధ్యక్ష రైతు బంధు. ఒకసారి కాదు అధ్యక్ష, నేను చెప్తాను అధ్యక్ష ఎప్పుడెప్పుడు ఎగ్గొట్టారో కూడా. మీరు ఆ రోజుల్లో చెప్పింది నవంబర్లో తీసుకుంటే, స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు, నవంబర్లో తీసుకుంటే 10,000, డిసెంబర్లో తీసుకుంటే 15,000 వస్తాయి, మాకు ఓట్లేయండి అని చెప్పారు.